మొదటిగా తండ్రి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతులు స్తోత్రాలు సమర్పించుకుంటూ చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు సమర్పించుకుంటున్నాను. మనం గత వారము విధేయత గురించి మనం ఆలోచించడం జరిగింది. ఆరాధనలో వాక్యాన్ని ఏదైనా అంశాన్ని మాట్లాడాలని అనుకుంటే అది పూర్తి అవ్వడానికి సమయం సరిపోవట్లేదు కనుక ఒకే పాఠాన్ని నేను 2 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ యొక్క దినమందు విధేయతను గురించి మనం ధ్యానించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఈ యొక్క దినమందు మనం ఆలోచించబోయే ఒక అంశము విధేయతను గురించి ఆలోచిస్తున్నాం. విధేయులుగా ఉండుట. గత వారం కొన్ని సంగతులు ఆలోచించడం జరిగింది. దానికి కంటిన్యూగా ఈ యొక్క దినమందు కొన్ని సంగతులను ఆలోచన చేయడానికి మనము ప్రయాసపడదాం. విధేయులుగా ఉండుట. మొదటి పాయింట్గా ఎలాంటి విధేయత కలిగి ఉండాలి? ఎలాంటి విధేయత కలిగి ఉండాలి? మనం గత వారము ప్రభు లాంటి విధేయత కలిగి ఉండాలి అని ఆలోచన చేస్తున్నాం. ఈ యొక్క దినమందు కొన్ని సంగతులను ఆలోచించడానికి మనము ప్రయాసపడతాం. పేతురు రాసిన మొదటి పత్రిక ఎలాంటి విధేయత కలిగి ఉండాలో మనం ఆలోచించాం. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14-16 వచనాలు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై యుండుడని వ్రాయబడి ఉన్నది. కాగా ఈ విషయాన్ని మనము మనసులో పెట్టుకోవాలి. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. విషయాన్ని గమనించాలి. మనం ఎలా ఉండాలి అంటే 15వ వచనంలో కాగా మీరు విధేయులకు పిల్లలై. ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అంటే విధేయులైన పిల్లలు వలె. విధేయులైన పిల్లల వలె. విధేయులైన పిల్లలై ఉండాలి. విధేయులైన పిల్లలై ఉండాలి అంటే పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తించకూడదు. విధేయులకు పిల్లలై ఉండాలి అంటే పూర్వము మనం జరిగించినటువంటి ప్రవర్తనలను అజ్ఞాన దశలో మనకుండిన ఆశలను విడిచిపెట్టాలి. అలా విడిచిపెట్టి విధేయులైన పిల్లల వలె మనము మన ప్రవర్తనలను సరి చేసుకోవాలి. విధేయులైన పిల్లలై పూర్వపు అజ్ఞాన దశలో మనకునే ఆశలను మనము అనుసరించకూడదు. విధేయత అన్ని స్థలాలలో కూడా ఒకేలాంటిది ఉండాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో విధేయత అన్నది అన్ని స్థలాల్లో ఒకటిగానే ఉండాలి. కాగా నా ప్రియులారా అది మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట
ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని. మీరెల్లప్పుడూ విధేయులైన ప్రకారం కాగా నా ప్రియులారా, ఎల్లప్పుడూ విధేయులైన ప్రకారం మీరెల్లప్పుడూ విధేయులై ఉండాలి. పౌలు గారు ఏమనేసి అంటున్నాడు అంటే, నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే మీరు విధేయతను కల్పిస్తున్నారు, అంటే విధేయతను చూపిస్తున్నారు. నేను లేని యొక్క కాలమందు విధేయతను విడిచిపెట్టిస్తున్నారు. కాబట్టి మీరెల్లప్పుడూ కూడా విధేయతను కనపరచాలి అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. కాగా నా ప్రియులారా, మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాదు. అంటే అనేక మంది సువార్థికుడు ఉంటేనే విధేయత కనిపిస్తున్నట్టు, సువార్థికుడు లేకపోతే విధేయతను వదిలేస్తారు, విడిచిపెట్టేస్తారు. సంఘంలోనికి వస్తేనే విధేయతను కనపరుస్తారు, సంఘం బయట వెళితే విధేయతను విడిచిపెట్టేస్తున్నారు. అందుకని పౌలు గారు ఏమని అంటున్నాడు అంటే, మీరెల్లప్పుడూ కూడా విధేయతను కలిగి ఉండాలి. ఎల్లప్పుడూ విధేయులైన పిల్లలైనంటే పిల్లలు ఎల్లప్పుడూ కూడా అలాంటి యొక్క ప్రవర్తన కలిగి ఉండాలి. నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోనూ వణుకుతోనూ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని అంటున్నాడు. అంటే విధేయత అన్నది ఎల్లప్పుడూ కూడా ఉండేటట్లుగా, దేవుని మందిరములకు వచ్చినప్పుడు విధేయత, దేవుని మందిరం నుంచి బయట వెళ్ళినప్పుడు అవిధేయత. అంటే విధేయతకు వ్యతిరేకంగా మనం నడుచుకుంటూ ఉంటాం. కానీ పౌలు గారు ఏమనేసి అంటున్నాడు అంటే, మీరు ఎల్లప్పుడూ ఆ విధేయత అన్నది ఎక్కడున్నా కూడా, ఏ స్థలంలో ఉన్నా కూడా ఒకటిగానే ఉండాలి. ఏ స్థలంలో ఉన్నా ఆ విధేయతను ఎల్లప్పుడూ ఉండేటట్లుగా ఏం చేసుకోవాలి అంటే, అది నేర్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8 విధేయతను నేర్చుకోవాలి అంట. ఏ స్థలంలో ఉన్నా కానీ విధేయతను కలిగి ఉండేటట్లుగా నేర్చుకోవాలి. యేసు ప్రభు అలా నేర్చుకున్నాడు. ఆయన అంటే యేసు ప్రభు కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన అది విధేయతను ఏం చేసుకున్నాడు అంటే నేర్చుకున్నాడు. విధేయత అన్నది నేర్చుకునేది. విధేయతను నేర్చుకున్నాడు అంటే యేసు ప్రభు. కాబట్టి మనం కూడా నేర్చుకోవాలి విధేయతను. విధేయత అన్ని స్థలాల్లో ఉండేటట్లుగా మనం నేర్చుకోవాల్సినటువంటి అవసరం మనకుంది. విధేయత అన్నది అన్ని స్థలాల్లో కూడా ఒకటిగానే ఉండాలి. పౌలు గారు చెప్పినట్టు, నేను మీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే మీరు విధేయత కనిపిస్తుంది మీలో, నేను లేని కాలమందు విధేయతను విడిచిపెట్టేస్తున్నారు. కాబట్టి నేను లేని ఈ కాలమందు మరి ఎక్కువగా విధేయతను చూపించాలి అనే ఒక విషయాన్ని పౌలు గారు మాట్లాడాడు. కాబట్టి విధేయత అన్నది నేర్చుకునేది. ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అంటే సంపూర్ణ విధేయత కలిగి ఉండాలి. స్త్రీలను గురించి తెలియజేస్తూ తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:11 అంటే స్త్రీని గురించి తెలియజేస్తూ స్త్రీ కూడా నేర్చుకోవాలి అనే విషయాన్ని మాట్లాడు. పురుషుడైనా కానీ స్త్రీ అయినా కానీ నేర్చుకోవాలి. విధేయతను నేర్చుకుంటేనే విధేయత అన్నది వస్తుంది, నేర్చుకోకుండా విధేయత రాదు. 10వ వచనం నుంచి చదివితే మనకు అర్థమవుతుంది. దైవభక్తి గల వారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్లుగా సక్రియల చేత తమను తాము అలంకరించుకొనవలెను. 11వ వచనం గమనించాలి. స్త్రీలు మౌనముగా ఉండి
అది సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలను. ఎలాంటి విధేయత నేర్చుకోవాలని అంటే, ఎలాంటి విధేయతతో నేర్చుకోవాలని అంటే సంపూర్ణ విధేయతతో, సంపూర్ణ విధేయతతో నేర్చుకోవాలని అంటే. విధేయత అనేది నేర్చుకునేది. ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అంటే ఎల్లప్పుడూ కూడా, అన్ని స్థలాల్లో కూడా విధేయతను విడిచిపెట్టకూడదు. అన్ని స్థలాల్లో కూడా విధేయతను విడిచిపెట్టకూడదు. అందుకని విధేయులకు పిల్లలై అన్ని స్థలాల్లో కూడా విధేయతను విడిచిపెట్టకుండా మనకు జీవితాలను సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనకుంది. ఎగ్జాంపుల్ గ్రంథంలో అనేకమైనవి ఉన్నాయి. అయితే అది మనము చూడడానికి సమయం చాలదు కనుక రెండో పాయింట్ వరకు వెళ్దాము. రెండవది, ఎలాంటి విధేయత కలిగి ఉండాలని ఆలోచన చేసాము. ఎవరికి విధేయులై ఉండాలి? ఎవరికి విధేయులై ఉండాలి? ఎలాంటి విధేయత కలిగి ఉండాలి అని ఆలోచన చేయడం జరిగింది. రెండవది, ఎవరికి విధేయులై ఉండాలి? ఎవరికి విధేయులై ఉండాలి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు. 5వ అధ్యాయం 9-10 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు అంటే యేసు ప్రభువుకు తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. తనకు విధేయులైన వారికి, తనకు అంటే ఎవరునంటే ప్రభు. యేసు ప్రభువుకు విధేయులై ఉండాలి. యేసు ప్రభువుకు విధేయులై ఉండాలి. ఎవరికి విధేయులు ఉండాలి అంటే యేసు ప్రభువుకు విధేయులు ఉండాలి. తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడు ఆయన. ఇర్మీయా గ్రంథం 35వ అధ్యాయం 14వ వచనంలో, ఇర్మీయా గ్రంథం 35వ అధ్యాయం 14వ వచనం. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని యొక్క ఆజ్ఞకు కుమారులు వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. మీరు గమనించండి, ఇక్కడ ఇశ్రాయేలుతో దేవుడు ఏమని తెలియజేస్తున్నాడు అంటే, ద్రాక్షారసము త్రాగవద్దని రేకాబు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరంగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసం త్రాగుతున్నారు అని. రేకాబీలు ఏం చేశారు అంటే, తమ యొక్క పితరుడు యెహోనాదాబునంట వారికి ఆజ్ఞాపించాడునంట. ఏమని ఆజ్ఞాపించాడునంటే, మనకి ఇంకా అర్థం కావడానికి ఏమని ఆజ్ఞాపించాడో 6వ వచనంలో, 35వ అధ్యాయం 6వ వచనం, వారు మా పితరుడు రేకాబు కుమారుడైన యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను
ఎప్పుడును ద్రాక్షారసము త్రాగకూడదని మాకు ఆజ్ఞాపించెను గనుక మేము ద్రాక్షారసము త్రాగము. మరియు మీరు ఇల్లు కట్టుకొనవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీ కుండనే కూడదు. మీరు పరవాసము చేయు దేశంలో దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దినములన్నీ గుడారములోనే మీరు నివసింపవలెనని అతడు మాకు ఆజ్ఞాపించెను. ఈ రేఖావీయులకు తమ పితరుడైన యెహోనాదాబు ఏమని ఆజ్ఞాపించాడు అంటే, ద్రాక్షారసం తాగకూడదు, ఇల్లు కట్టుకోకూడదు, విత్తనము నాటకూడదు, ఇంకా గుడారంలోనే నివసించాలి, ఇల్లు కట్టుకోకూడదు, విత్తనమును విత్తకూడదు, ద్రాక్ష తోట నాటకూడదు అని వీళ్ళకి యెహోనాదాబు ఆజ్ఞాపించాడు అంట. వారు ఆజ్ఞాపించిన ఆజ్ఞకు ఎలా ఉన్నారు అంటే విధేయులై ఉన్నారు. దేవుడు వాళ్ళని చూపిస్తూ ఈ రేఖావీయుల్ని చూడండి, తమ పితరుడైన యెహోనాదాబు ఆజ్ఞాపించిన ఆజ్ఞకు విధేయులై తాము ద్రాక్షారసం త్రాగట్లేదు, కానీ మీరు నా మాట వినట్లేదు అని దేవుడు అక్కడ 14వ వచనంలో ఇశ్రాయేలుకు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షరసం తాగుకున్నారు. 14వ వచనంలో చివరి భాగం. అయితే నేను పెందలకడ లేచి మీతో బహు శ్రద్ధగా మాట్లాడినను మీరు నా మాట వినకున్నారు అని అంటున్నాడు. దీన్ని బట్టి మనము గ్రహించవలసింది ఏమిటంటే, ఎవరికి విధేయులై ఉండాలి? ప్రభువుకు విధేయులై ఉండాలి. అలాగే దేవుని ఆత్మకు విధేయులై ఉండాలి. దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులై ఉండాలి. దేవుడు అక్కడ ఇశ్రాయేలు ప్రజలకు రేఖావీయుల యొక్క సంగతిని ఎత్తి వారికి ఒక పాఠాన్ని నేర్పించడం జరిగింది. నేను పెందలకాడనే లేచి బహు శ్రద్ధగా మాట్లాడిన మీరు నా మాట వినట్లేదు, నా యొక్క మాటలకు నా యొక్క ఆజ్ఞలకు మీరు లోబడట్లేదు అనే విషయాన్ని అక్కడ మాట్లాడు. మూడవది కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయం 13వ వచనం. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 9వ అధ్యాయము 13వ వచనం. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకొనుటయందు మీరు అది విధేయులై నందు చేతను వారి విషయమును అందరి విషయమును ఇంత ఔదార్యముగా ధర్మం చేసినందు చేతను ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుచున్నారు. క్రీస్తు సువార్తకు విధేయత చూపించాలి. క్రీస్తు సువార్తకు విధేయులై ఉండాలి. వారు చూపించినటువంటి విధేయతల వల్ల అనేక మంది దేవుని మహిమపరుస్తున్నారు. ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందు చేతను వారి విషయమును ఇంత ఔదార్య ధర్మము చేసినందు చేతను ఈ పరిచర్య మూలంగా మీ యోగ్యత కనబడినందున వారు దేవుని మహిమపరుచున్నారు. అంటే క్రీస్తు సువార్తకు వారు చూపినటువంటి విధేయత నిమిత్తము దేవుని మహిమపరుస్తున్నారు. ఎవరికి విధేయులై ఉండాలని ఆలోచన చేస్తున్నాము? ప్రభువుకు విధేయులై ఉండాలి, దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులై ఉండాలి, క్రీస్తు యొక్క సువార్తకు విధేయులై ఉండాలి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 6
కొలసీలకు రాసిన పత్రిక 3:22 యజమానులు కలిగినటువంటి దాసులు యజమానులకు లోబడి ఉండాలి అంట. కొలసీలకు రాసిన పత్రిక 3:22 దాసులారా మనుషులను సంతోషపెట్టు వారమైనట్టు కంటికి కనబడవల్లని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతకరణం గలవారై శరీరమును బట్టి అది మీ యజమానులైన వారికి అన్ని విషయములలో యజమానులు కలిగినటువంటి వారు తమ యొక్క యజమానులైన వారికి యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులుగా ఉండాలి. అన్ని విషయంలో విధేయులుగా, ఒక విషయం కాదు, అన్ని విషయాల్లో విధేయులుగా ఉండాలి అంటే ఎవరైతే దాసులై యజమానుల కింద పనిచేస్తున్నారో ఆ పనిచేస్తున్న ప్రతి వారు కూడా తమ యొక్క యజమానులకు అన్ని విషయంలో, యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండాలి అని ఇక్కడ వివరిస్తున్నాడు. ఎలాగోనంటే ఇక్కడ ప్రభువునకు భయపడుచు అనేసి అన్నాడు. మనుషులను సంతోషపెట్టు వారమైనట్టు కంటికి కనబడాలని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంత కరణం గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండు అనేసి అన్నాడు. అన్ని విషయాల్లో విధేయులై ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15-16 వచనాలు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 15-16 వచనాలు. స్తెఫనుంటి వారు అక్కయ్య యొక్క ప్రథమ ఫలమై ఉన్నారని వారు పరిశుద్ధులకు పరిచర్య చేయుటకు తమను తాము అప్పగించుకొనిరని మీకు తెలియను. కాబట్టి సహోదరులారా అట్టి వారికి పనిలో సహాయం చేయుచు ప్రయాసపడుచు ఉండు వారందరికీ మీరు విధేయులై ఉండవాలని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఎవరికి విధేయులు ఉండాలంటే దేవుని యొక్క పరిచర్య చేసే వారికి విధేయులు ఉండాలి. పరిచర్య చేయు వారికి విధేయులై ఉండాలి. ఎవరైతే పరిచర్య చేస్తున్నారో వారికి విధేయులై ఉండాలి. తీతుకు పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు ఎవరికి విధేయులై ఉండాలో అక్కడ సంగతులను ఈ విధంగా వివరించడం జరిగింది. తీతుకు పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. అధిపతులకును అధికారులకును లోబడి అది విధేయులుగా ఉండవాలనియు ప్రతి సత్కార్యం చేయుటకు సిద్ధపడి ఉండవాలనియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు ఎవరిని దూషింపక జగడమాడని వారును శాంతులై ఉండవాలనియు వారికి జ్ఞాపకం చేయుడి. ఎవరికి విధేయులై ఉండాలి అంటే అధిపతులకు అధికారులకు. అధిపతులకు అధికారులు అధిపతులకు అధికారులకు విధేయులై ఉండాలి.
తీతుకు పత్రిక స్త్రీ అయితే అంటే భర్త కలిగినటువంటి స్త్రీ అయితే 3:18 కొలసి పత్రిక 3:18 తీతు పత్రిక కాదు, కొలసి పత్రిక. కొలస పత్రిక 3:18 భర్త కలిగినటువంటి స్త్రీ అయితే భర్తకు విధేయులై ఉండాలి. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉంది అంట. ఎవరైతే భర్త కలిగినటువంటి స్త్రీలు ఉన్నారో వారు తమ యొక్క భర్తలకు విధేయులై ఉండాలి. అది ప్రభువును బట్టి యుక్తమైనది అంట. ప్రభువును బట్టి యుక్తమైనది, ఇది ప్రభువును బట్టి యుక్తమైనది అనేసి అన్నాడు. మీ భర్తలకు విధేయులై ఉండు అని. కాబట్టి మనం ఇంతవరకు ఎవరికి విధేయులై ఉండాలి అని ఆలోచన చేసేమో యేసు ప్రభువుకు విధేయులై ఉండాలి. ఎందుకంటే అతను ప్రధాన యాజకుడు. దేవుని యొక్క ఆజ్ఞకు విధేయులై ఉండాలి. సువార్తకు విధేయులై ఉండాలి. యజమానులైన అంటే ఎవరికైతే యజమానులు ఉంటారో కుటుంబంలో యజమానుడు ఉంటాడు. కుటుంబంలో యజమాని అయినటువంటి వారికి విధేయులై ఉండాలి. అన్ని విషయాల్లో కుటుంబ యజమానికి విధేయులై ఉండాలి. లేదా అనేక మందికి యజమానులు ఉండొచ్చు. కుటుంబంలో యజమానులు కాకుండా అనేక మంది ఎవరో కింద పని చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే దాసులైన వారు, అంటే పని ఇచ్చేవాడికి విధేయులై ఉండాలి. అందుకని అక్కడ దాసులారా మీ యజమానులైన వారికి అన్ని విషయాలలో విధేయులై ఉండాలని అన్నాడు. తర్వాత పరిచయ చేయవారికి ఎలా ఉండాలంటే విధేయులై ఉండాలి. ఎవరైతే పరిచయం చేస్తున్నారో, దేవుని యొక్క పరిచయం ఎవరైతే చేస్తున్నారో వారికి విధేయులై ఉండాలి. తర్వాత అధికారులకు విధేయులై ఉండాలి. స్త్రీ అయితే తమ భర్తకు విధేయులై ఉండాలి. మూడవది, ఎవరు విధేయులై ఉండరు. ఎవరు విధేయులై ఉండరు. ఎవరు విధేయులై ఉన్నారో ఆ సంగతి కూడా ఆలోచించండి. ఎవరు విధేయులై ఉండరు అంటే తీతుకు పత్రిక 3:18 తీతుకు పత్రిక 3:3 తీతుకు పత్రిక 3:3 ఎందుకనగా మనము కూడా మునుపు అంటే దేవుని తెలుసుకోలేని యొక్క స్థితిలో మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకు భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుచు అసహ్యమై ఒకరినొకడు ద్వేషించుతూ ఉంటివి అనేసి అన్నాడు. ఇక్కడ మునుపు అనేసి మాట్లాడుతున్నాడు. కాబట్టి ఎవరు విధేయులై ఉండరు అంటే దేవుని ఎరుగని వారు, దేవుని తెలుసుకోలేని వారు విధేయులుగా ఉండరు. దేవుడు అంటే ఎవరో తెలియని వారు అవిధేయులుగా ఉంటారు. మునుపు మనం అలా ఉన్నాం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారు అనేసి అంటున్నాడు. అంటే ఎవడైతే దేవుని తెలుసుకోలేదో వాడు అవిధేయత చూపిస్తాడు. అవిధేయతగా అంటే విధేయత కనపరచకుండా అవిధేయులుగా తాను ప్రవర్తిస్తూ ఉంటాడు.
తీతుకు పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనంలో ఇంకెవరు విధేయులుగా ఉండరు అని ఆలోచన చేస్తున్నాము. 16వ వచనం, తీతుకు పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదుము అని చెప్పుకునేవారు. దేవుని ఎరుగుదుము అని చెప్పుకునేవారు మాత్రమే, ఎరిగిన వారు కాదు. అలా చెప్పుకునేవారు విధేయులుగా ఉండాలంట. దేవుణ్ణి ఎరుగుదుమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అది అవిధేయులను ప్రతి సత్కారం విషయము భ్రష్టులనై ఉండి తమ క్రియల వలన ఆయనను అది ఎరుగమన్నట్టు ఉన్నారు. వారి మాటలైతే దేవుడెవరో తెలుసు అనేసి అంటారంట. కానీ వారి యొక్క పనులు ఇతను దేవుడిని ఎరగలేదు అని రుజువు చేస్తాయంట. కాబట్టి ఎవరు విధేయులై ఉండరు అని ఆలోచన చేస్తున్నామో, దేవుని ఎరగని వారు విధేయులై ఉండరు, అవిధేయులుగా ఉంటారు. దేవుని ఎరుగుదుమని చెప్పుకునేవారు కూడా అవిధేయులుగా ఉంటారు. దేవుడు ఎవరో మాకు తెలుసు అనేసి చెప్పుకునేవారు కూడా అవిధేయులుగా ఉంటారు. వారి యొక్క క్రియలు దేవుని ఎరగనట్టున్నారు అని రుజువు చేస్తాయంట. 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 2వ వచనంలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. ఏలైనగా మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, పీకములాడువారు, అహంకారులు, దూషకులు. అది ఈ విషయాన్ని మనసు పెట్టుకోవాలి. తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు అని సరిపోతుంది. ఇందులో మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఎవరైతే తల్లిదండ్రులను గౌరవించారో, తల్లిదండ్రులను గౌరవించిన వారు, లేదా తల్లిదండ్రులకు విధేయత చూపని వారు, తల్లిదండ్రులకు లోబడిన వారు, వీరు విధేయులుగా ఉండాలంట. తండ్రిని ఎదిరించేవాడు దేవుని దృష్టిలో విధేయులుగా ఉండడు. తండ్రిని ఆశ్రయించుకునేవాడు దేవుని దృష్టిలో విధేయులుగా ఉండడు. ఎవరు విధేయులుగా ఉండరు అని ఆలోచన చేస్తున్నాము. ఎవరు ఉండరు అంటే, దేవుని ఎరుగని వారు విధేయులుగా ఉండరు, దేవుని ఎరుగుదుమని చెప్పుకునేవారు విధేయులుగా ఉండరు. మాట ద్వారా మాత్రం చెప్పుకుంటారు దేవుడు ఎవరో మాకు తెలుసు అని. కానీ వారి యొక్క పనులు, క్రియలు ఏం చేస్తాయనంటే దేవుని ఎరగలేదు అని రుజువు చేస్తాయనంట. అంటే వారి యొక్క నోరు ద్వారా దేవుడు ఎవరో తెలుసు అంటారు. వారి యొక్క పనులను బట్టి ఇతడేం దేవుడు తెలుసుకున్నాడు, ఇతనికి ఏం దేవుడు ఎవరో తెలియదు అనేసి రుజువు చేస్తాయనంట. తర్వాత తల్లిదండ్రులకు ఎవడైతే లోబడలేదో వాడు విధేయులుగా ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రులను ఏం చేయాలంటే సన్మానించాలి అని మనకు ఆజ్ఞ ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము. తల్లిదండ్రులను సన్మానించాలి, తల్లిదండ్రులకు విధేయతను చూపించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాలు. పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు అది విధేయత ఉండాలి. ఎవరైతే తల్లిదండ్రులకు విధేయత చూపలేదో వారిని దేవుడు విధేయులుగా చూడడు. విధేయులైన పిల్లలై వారు ఉండరు. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండు, ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడవగుదువు. ఇది వాగ్దానముతో కూడిన ఆజ్ఞలలో మొదటిది అనేసి అన్నాడు. కాబట్టి తల్లిదండ్రులకు ఏం చేయాలంటే లోబడాలి. తల్లిదండ్రులను లోబడిన వాడు విధేయత లేని వాడే. 3 విషయాలు ఆలోచన చేసేము. ఎలాంటి విధేయత కలిగి ఉండాలి
ఎవరికి విధేయులై ఉండాలి, ఎవరు విధేయులై ఉండరు అనే ఒక విషయాన్ని కూడా ఆలోచన చేశారు. కాబట్టి వీటన్నిటిని మనసులో ఉంచుకోవాలని మీ అందరికీ మనం చేస్తూ ఉన్నాను. గత వారము దీన్ని కంటిన్యూ లెసన్ని మనం ఆలోచన చేసి ఉన్నాం. అంటే ఒకే వారము అన్ని చెప్పుకోవడానికి సమయం సరిపోలేదు కనుక 2 పార్ట్లుగా మనం డివైడ్ చేసి ఈ యొక్క దినమందు విధేయతను గురించి ఇంకా నేర్చుకోవడం జరిగింది. అయితే ఆరాధన సమయంలో వాటన్నిటిని చెప్పడానికి వీలు పడదు కనుక ఈ యొక్క మాటలు మీ మనసులో ఉంచుకోవాలని ఇంతవరకు శ్రద్ధగా ఓపికతో విన్న మీ అందరికీ ప్రభువుని స్తుతిస్తున్నాము, వందనాలు సమర్పించుకుంటూ ముగిస్తామని మీ అందరికీ వందనాలు.